వెల్కమ్ టు ఎన్ఎస్ఆర్ న్యూస్. ఉప్పల్ శాసనసభ్యులు బండారి లక్ష్మారెడ్డి పారిశుధ్య సిబ్బందిపై మరోసారి సానుభూతిని చాటారు. చిల్కానగర్ డివిజన్లోని కార్పొరేటర్ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో జీహెచ్ఎంసీ పారిశుధ్య సిబ్బందికి వ్యక్తిగత రక్షణ పరికరాల కిట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డితో పాటు డివిజన్ కార్పొరేటర్ బన్నాల గీత, ప్రవీణ్ ముదిరాజ్, డి చందన పాల్గొన్నారు. పరిశుభ్రత కోసం తమ ప్రాణాలను సైతం పణంగా పెట్టి సేవలందిస్తున్న శానిటేషన్ సిబ్బంది సేవలు అభినందనీయమని అన్నారు. వారు ఒక్కరోజు పని చేయకపోయినా హైదరాబాద్ నగరం అస్తవ్యస్తమవుతుంది. అందుకే వీరిని గౌరవించాలి. వీరి సేవలకు ఎటువంటి పారితోషికం సరిపోదు అని ఎమ్మెల్యే పేర్కొన్నారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్టీ నాయకులు, స్థానిక సిబ్బంది, శానిటేషన్ కార్మికులు పాల్గొన్నారు. హెడ్ ఆఫీస్ నుంచి కిట్స్ ఇవ్వడం జరిగింది. ఆ కిట్స్ మనము ఎమ్మెల్యే సార్ని ఇంకా కార్పొరేటర్ మేడం ద్వారా ఇప్పించడానికి మీ అందరికీ ఇక్కడ రమ్మని చెప్పడం జరిగింది. సో ఈ కిట్స్లో ఉన్న ప్రతి ఒక్క ఐటమ్ని మీరు ప్రాపర్గా యూజ్ చేసుకోవాలి. మీకు ప్రతి సంవత్సరం ఇచ్చేదే శానిటైజర్ కానివ్వండి, పని చేసేటప్పుడు ప్రతి ఒక్క ఐటమ్ మనము యూజ్ చేయాలి. గ్లౌస్ తీసుకుంటారు కానీ మనం గ్లౌస్ పెట్టుకొని మేము చెప్పాల్సిన అవసరం ఉండదు. మీకు ఇప్పుడు అదే సీజన్ కాబట్టి ముందు నుంచే మీరు ప్రతిరోజు ఆ రెయిన్ కోట్ అనేది తెచ్చుకోవాలి. ఎందుకంటే మళ్ళీ మనం వర్షంలో తడిస్తే మళ్ళీ మనకి జలుబు, దగ్గు అలాంటివి మళ్ళీ వస్తాయి కాబట్టి సో హెడ్ ఆఫీస్ నుంచి మనకి కమిషనర్ సార్ మీ అందరూ సేఫ్టీ కోసం అని ఇచ్చారు. సో ఇప్పుడు మనం ఎమ్మెల్యే సార్ దగ్గర నుంచి మనం కిట్స్ తీసుకున్నాము. ఎమ్మెల్యే సార్ ఇంకా కార్పొరేటర్ మేడం నమస్కారం చేస్తూ ముఖ్యంగా ఈ కిట్స్ సంబంధించింది శానిటరీ సంబంధించిన వాళ్ళందరూ కూడా నాకు సార్ మాకు కిట్ ఇస్తలేదు, ఒకసారి చెప్పండి కమిషనర్ గారు చెప్పండి అంటే లాస్ట్ కొత్త కమిషనర్ సార్ వచ్చినాక ఇప్పుడు నేను 3-4 సార్లు ఈ కిట్ గురించి కూడా చెప్పడం జరిగింది. ఎందుకంటే మీకు ఈ కిట్ ఇప్పిస్తేనే మంచిదని. ఎందుకంటే సోప్స్ ఉంటాయి, ప్రతి ఒక్కటి మీకు శానిటైజర్ ఉంటుంది, మీరు కడుక్కోనికి ప్లస్ క్యాప్లు ఉంటుంది, ఇట్లా డ్రెస్ ఉంటుంది, అన్ని షూస్ ఉంటాయి, మీ అందరికి బాగుంటుందనే ఉద్దేశంతో చెప్పడం జరిగింది. ఎందుకంటే అంత పూర్వం అందరు ఇచ్చేవాళ్ళు, లాస్ట్ ఇయర్ ఇవ్వలేదు, ఈసారి ఇవ్వండి సార్ అంటే నేను తప్పకుండా చేస్తానని చెప్పిండు. కమిషనర్ గారు కూడా థ్యాంక్స్ చెప్తాను, ఎందుకంటే మీకు అందరికి ఇచ్చినందుకు సంతోషం. ముఖ్యంగా ఇవన్నీ తీసుకొని ఇంటికాడ అట్లే పెట్టుకోకండి, దయచేసి ఇవన్నీ వాడాల్సిందే. మీరు అందరూ కూడా సర్ది అవుతుంది, జ్వరం వస్తుంది, మీకు చాలా కష్టం ఉంటుంది కాబట్టి జాగ్రత్త. ఇవన్నీ వాడితే ఇవన్నీ ఏం జ్వరం ఏం రాదు కాబట్టి దాన్ని చూసుకుంటే ఈ శానిటైజర్లు ఇస్తూ ఉన్నారు. ఇంకా మీకు ఏమైనా సంబంధించింది అని అవసరాలు ఉంటే మీకు డెఫినెట్గా నేను ఈమెయిల్ కూర్చుంటా. మీకు ఏమైనా ఉంటే కూడా చెప్పండి. మీ శాలరీస్ కానీ ఇంకోటి మీకు ఇక్కడ జిహెచ్ఎంసీ ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే కూడా నేను అందరితో కోఆర్డినేట్ చేస్తా. అట్లే మీ పిల్లలు స్కూల్ అప్పుతున్నా ఎవరికైనా సీట్లు కావాలనిపిస్తా. మీకు ఇంకా ఏం అవసరాలు ఉన్నా కూడా మీకు జాబ్ సంబంధించింది కానీ శాలరీ సంబంధించింది కానీ ఇంకేదైనా ఇష్యూస్ ఉంటే కూడా తప్పకుండా దాని గురించి మాట్లాడి హెల్ప్ చేస్తా అని చెప్పి కోరుకుంటూ, ఇంకా హెల్త్ సంబంధించింది ఎవరికైనా ఏదైనా అవసరాలు ఉంటే కూడా, ఎందుకంటే మీరు బస్సులలో తిరుగుతారు కాబట్టి ఎవరైనా పేయి మంచిగా లేదు అంతే మరి గరీబ్ నుండి ప్రాబ్లం ఉంటే కూడా నా దగ్గర పంపించండి. పంపిస్తే డెఫినెట్గా వాళ్ళకు కూడా హెల్ప్ చేస్తాను నేను. అట్లే అయిపోతే మీ అందరు కూడా తెలుసు, నేను ఎంబీబీఎస్ సీట్ ఎవరికైనా వస్తుందో 5 ఏళ్ళ ఫీజు కడతా. నేను డాక్టర్ ఎవరికైతే వస్తుందో వాళ్ళు 5 ఏళ్ళ ఫీజు కడతా. అట్లా మీ దృష్టికి వస్తే కూడా నా దగ్గర పంపించండి అని చెప్పి కోరుతున్నాను. ఇంకేదన్నా కూడా ఈరోజు ఈ కిట్స్ పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మరి ఉప్పల్ శాసనసభ్యులు బండారి లక్ష్మారెడ్డి గారు, మరి అదేవిధంగా స్థానిక కార్పొరేటర్ బన్నాల గీతా, ప్రవీణ్ ముదిరాజ్ గారు, మరి
డిఈ మేడం, చందన మేడం, మరి మనకు గతంలో కూడా మరొక మధ్యలో ఒక 6 to 8 months గ్యాప్ వచ్చింది. ఆ గ్యాప్ లో కూడా మనకు ఎంత శానిటేషన్ కి ఇబ్బంది అన్న సంగతి మీ అందరికీ కూడా తెలుసు. మరి మళ్ళీ ఆమె రిటర్న్ పట్టున్నది. ఈ ఉపల్ ఏరియాతో పాటు మేడం కి మరి ఎల్బీ నగర్ సైడ్ ఉన్న కాన్స్టిట్యూన్సీలో కూడా ఆమె ఇన్ఛార్జ్ గా ఉన్నారు. కాబట్టి నేను మీకు చెప్పేది ఏంటంటే ప్రతి సంవత్సరం ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా, కార్పొరేటర్ గారి చేతుల మీదుగా ఈ కిట్స్ మీకు పంపిణీ చేయడం జరుగుతూ ఉన్నది. లాస్ట్ ఇయర్ కిట్స్ మరి ప్రభుత్వం పంపిణీ చేయలేకపోయింది. ఈ సంవత్సరం ఇచ్చిన కిట్లకి మరి ఎమ్మెల్యే గారి ద్వారా, కార్పొరేటర్ గారి ద్వారా మీకు ఇవ్వాలన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఈ వార్డు కార్యాలయంలో పెట్టుకోవడం జరుగుతూ ఉన్నది. దీని తర్వాత కూడా మీకు ఏమైనా పర్సనల్ ఇష్యూస్ ఏమైనా ఉన్నా కూడా ఎమ్మెల్యే గారితో మీరు డిస్కస్ చేయాలి, మాట్లాడాలన్న ఉద్దేశంతో మరి అదేవిధంగా బోనాల సందర్భంగా కూడా మనం ఏం జాగ్రత్తలు తీసుకోవాలన్నది ఎమ్మెల్యే గారు చెప్తారు. ఇవి కిట్స్ తీసుకున్న తర్వాత మరి సార్తో కూడా కొద్దిసేపు మనం మాట్లాడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఏదైనా ఉంటే కనుక ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకురావాలని చెప్పి